చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో 11,000 బస్సులు ఉన్నాయి. ఆ 11,000 బస్సుల్లో సుమారు 76-77% బస్సులు ఏవైతే ఈ కేటగిరీలో ఉన్నాయో పల్లె వెలుగు బస్సులు, ఎక్కువ మంది పేదవాళ్ళు ప్రయాణించేవి పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, సిటీ లైనర్లు, ఇక్కడ టౌన్లలో తిరిగే ఇవన్నీ బస్సులు ఎవరైతే ఏసీ బస్సులు ధనికులు వాళ్ళు ఎవరైతే ట్రావెల్ చేస్తారో అవి కూడా ఒక లిమిటెడ్ 1600-1700 బస్సుల్లో తప్పక మిగతా 8500 బస్సుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో కూడా కొత్త బస్సులను నాంది పలుకుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈరోజు కుగ్రామాల నుంచి పల్లెల పట్టణాల వరకు ప్రతి ఒక్క ప్రజలు మన యొక్క ప్రభుత్వం యొక్క ఏది పనితీరును చూడాలి. కాబట్టి రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఎక్కడ నాన్ ఏసీ బస్సు ఉండకూడదు, అన్ని బస్సులు ఏసీ బస్సులు కొనుగోలు చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లోనూ 3,000 బస్సులను తీసుకొని వస్తున్నాం. అప్పుడు కూడా ఇదే విధంగా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, పల్లెలకు కూడా పల్లె వెలుగు బస్సులకు కూడా ఏసీ పెట్టే ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను. ఎట్టకమానడు మనిషి 1 సంవత్సరం ఉంటాడు, పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు ఏజ్ అయిపోతుంది. మనం లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. ఖచ్చితంగా బస్సులు పాతబడిపోతూ ఉంటాయి. ఆర్టీసీలో ఒక రూల్ ఉంది, 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సు కానీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బస్సులను కూడా మేము స్క్రాప్కి ఇచ్చేయాలా. అదేవిధంగా భారతదేశంలో ఉండే చట్టాల పరంగానే ఆటోమొబైల్ చట్టము, అలాగే ఎన్నో చట్టాలు ఉన్నాయి, మేము చేసినట్టు కాదు. అదేవిధంగా కొత్త బస్సులు వస్తూ ఉంటాయి, పాత బస్సులు రిపేర్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి లాగా ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా తెలివి తక్కువగా ఏదో బెంజి సర్కిల్లో హడావుడిగా ప్రారంభించడం, మరుసటి రోజు మూసేసే పరిస్థితి ఇక్కడ లేదు. మేము ఈ కార్యక్రమాన్ని 12 నెలల తర్వాత ప్రజలకు అందిస్తున్నామంటే ఈ 12 నెలల్లో రీసెర్చ్ ఎంతో చేశాం. 3 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి కమిటీ తిరగడం జరిగింది. అలాగే మా బస్సులన్నిటి హై పవర్ కమిటీ ద్వారా ఇన్స్పెక్షన్ చేశాం. ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అయితేనే, గ్యారేజ్ వర్కర్స్ అయితేనే, బస్సులకు సంబంధించి సస్పెన్షన్ విషయంలో, డోర్ల విషయంలో, ముఖ్యంగా మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సెక్యూరిటీ పరంగా బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాల, తాగునీరు సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, అక్కడ ఉన్న కుర్చీల విషయంలో, ఫ్యాన్ల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. దయచేసి ఈ అవాకులు చవాకులు పేలిన వైసీపీ నాయకుడు ఎవడో రమ్మనండి, ఇక్కడ కడప బస్ స్టాండ్లోనే ఇప్పుడే చూపిస్తాను, అలాంటి మాటలు నమ్మద్దండి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా చిత్తశుద్ధిగా చేపడుతుంది. ముఖ్యంగా పేద ధనికులు అనుకోకుండా వాడుకునే పథకం ఇది ఒకటే. ఎందుకంటే 1000 కోట్లు ఉన్న మహిళలకు వర్తిస్తుంది, ఏమి లేని మహిళలకు, ఈ పేదవాళ్ళు కూలీలకు కూడా వర్తించే పథకం ఏకైక పథకం ఇది. కాబట్టి దీన్ని దయచేసి జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి హితబోధం చేస్తున్నాం. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని వాడుకుంటున్న మహిళా సోదరులకు మీరు ఈ హంసపాదు ముందులోనే దీన్ని బ్రేక్ వేయద్దండి. ఏదన్నా ఉంటే మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి ప్రోత్సహించి ఈ కార్యక్రమాల్లో తప్పులుంటే సరి చేసుకునే విధంగా మాకు సలహాలు ఇవ్వండి తప్పక మీరు మా ప్రభుత్వాన్నో ప్రజల్లో తప్పులు పట్టడం, మా ప్రభుత్వాన్నో మమ్మల్ని తప్పులు పట్టడం కాదు. మీరు వేసే నింద ప్రతి ఒక్కటి ప్రజల మీదే ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం సాఫీగా జరగాల. ఆర్టీసీ పుట్టిన బుటాల నుంచి ఇప్పుడు వరకు మా దగ్గర సెన్సెస్ ఉంటాయి. ఆర్టీసీలో ప్రయాణం ఎందుకు చేస్తారు, ఏ రూట్లు అధికంగా ఉంటాయి, ఏ రూట్లో తక్కువ ఉంటాయి, స్కూల్ బస్సులు పోయే రూట్లో ఎట్లుంటుంది, ఒకవేళ పడి ఆ రూట్లలో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే రూట్లలో తక్కువ బస్సులు తిప్పితే అక్కడ వచ్చే సమస్యలన్నీ మా అధికారులకు తెలుసు. కాబట్టి ఇది నాకు మంత్రిగానో లేకపోతే ప్రతిపక్షంలో ఉండే మా మీద కామెంట్ చేసే నాయకులకు తెలియదు. ఇది మీరు 5 సంవత్సరాలు పర్యాయాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ కిందే ఇదే ఆర్టీసీ ఉన్నింది, ఇదే అధికారులు పనిచేసినారు. అంతే తప్పక మీరు 5 సంవత్సరాలు పదవి అయిపోయిన తర్వాత ఓ వ్యవస్థపై, సంస్థలపై నిందలు వేయొద్దండి. ఆర్టీసీని బలోపేతం చేసేదానికి, గాడిలో పెట్టేదానికి ఈ ప్రభుత్వం, మేము, మా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని సూపర్ 6 పథకాల్లో అన్నిటికంటే ఎక్కువ లబ్ధిదారులు ఉండే పథకం ఏదైనా ఉందంటే ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణమే. కాబట్టి ఈ పథకాన్ని రేపు ప్రజలకు అందిస్తున్నాం. ఏ విధమైన అపోహలొద్దు. ఈ పథకాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సోదరీమణులందరికీ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరికీ నేను వేడుకుంటున్నాను. విషయాల్లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని తప్పుల వల్ల ఈరోజు ఇలాంటి మాటలు వస్తున్నాయి బయటికి. అంతే తప్పక
ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన విషయాల్లో గత 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ యొక్క ఆస్తుల విషయంలో, ఆర్టీసీ యొక్క సిస్టమ్ విషయంలో ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. ఈ 5 సంవత్సరాల్లోనే ఆర్టీసీ గాడి తప్పింది. మరొక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఒక రూపం, దీనికి ఒక షేప్ తెచ్చేదానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందుకోసమే ఈ గ్యాప్ పట్టింది 12 నెలలు. ఇప్పుడు మేము ఆషామాషిగా ఈ స్కీమును తీసుకోలేదు. తప్పకుండా అన్నీ బేరీజు వేసుకొని రేపు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరే చూడండి, రేపు తినబోయేదానికి ముందే మీకు ఎందుకు, రేపు ఖచ్చితంగా 1 మంత్ తర్వాత ఇదే ప్రెస్ మీట్ పెడదాం. మేము ఎంతసేపు అండి, మేము ప్రజల తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ప్రతిపక్ష పేపర్లో, ప్రతిపక్ష టీవీలో చూపించిందంతా నిజం కాదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.